కార్తీక పౌర్ణమిని త్రిపుర పౌర్ణమి అని కూడా పిలుస్తారంట. దీని ఒక విశేషతని తెలుసుకోవాలనుకుంటున్నాం. త్రిపురాసుర సంహారము పరమాత్మ లేచి చేసినటువంటి ఒక ప్రత్యేకత అనే విషయం కూడా ఒకటి చెప్తారు. సో కానీ అత్యద్భుతమైన ఆధ్యాత్మిక విషయం ఏమిటి అంటే, మనకి స్థూల సూక్ష్మ కారణాలు అని 3 శరీరాలు ఉన్నాయి. ఈ మూడిటిని 3 పురాలుగా చెప్తారు. మనము విశ్వడు, తైజసుడు, ప్రాజ్ఞుడు అని మన లోపల 3 ఉన్నారు. మెలకువతోటి ఉండేవాడిని విశ్వడు అంటారు, కలలో ఉండేటటువంటి వాడిని తైజస్సుడు అంటారు, గాఢ నిద్రాస్థితిలో ఉండేవాడిని ప్రాజ్ఞుడు అంటారు. ఈ 3 పురాలని జయించడానికి యోగ్యమైనటువంటి సమయం ఎప్పుడు అంటే పౌర్ణమి నాడు చాలా యోగ్యం అండి. ఎందుకు? భూమి సూర్యుడికి అడ్డం రావట్లా, చంద్రుడికి అడ్డం రావట్లా, చక్కగా సూర్యకిరణాలు మొత్తము చంద్రుడి మీదకి వచ్చి చంద్రుడి నుంచి భూమికి వస్తున్నాయి. అంటే 3 పురాలు ఒక్కసారి తాకి సమస్తమైనటువంటి శక్తులు వస్తున్నాయి. అందులో చంద్రుడు బాగా భూమికి దగ్గర ఉండేటటువంటి సమయం కార్తీక పౌర్ణమి. మొత్తము సంవత్సరంలో ఈ శరత్ పౌర్ణమికి ఎందుకు ఇంత ప్రాధాన్యత? అందుకే దీన్ని కౌముది మాసము అని కూడా అంటారు. కౌముది అంటే వెన్నెల. ఈ వెన్నెల మాసము అని దీన్ని ఎందుకు పిలుస్తున్నారు అంటే, భూమికి దగ్గరగా వస్తున్నాడు కదా, ఆ కిరణాలన్నిటినీ తీసుకున్న వాటిల్లో ఎక్కువ రకాలైనటువంటి కిరణాలు మనకి యోగ్యమైనవి చంద్రుడి నుంచి చాలా విశేషంగా ఆ శక్తి మొత్తం భూమి మీదకి వస్తుంది. అందుకని చంద్రుడి కిరణాలు పడ్డ నీళ్లలో స్నానం, చంద్రుడి కిరణాలు ఉన్నప్పుడే భోజనం, చంద్రుడి కిరణాలు ఉండగానే తిన్నదటువంటిది మొత్తం అరిగించుకోవడానికి నక్తం, ఇవన్నీ కూడా చెప్పారు. ఈ త్రిపురాలని అంటే స్థూల సూక్ష్మ కారణాలని, ఈ 3 శరీరాలని మనల్ని మనం ఉద్ధరించుకోవాలి అంటే ఏది మహత్తరమైన మాసము అంటే కార్తీక మాసము అని చెప్పేది. అందులో కార్తీక పౌర్ణమిని త్రిపుర పౌర్ణమి అని ఈ 3టిని తపింపజేసి దీనికి అవసరమైనటువంటి ఆ శక్తి ఏదైతే ఉందో దాన్ని అందించేటటువంటి మాసంగా దీన్ని త్రిపుర పౌర్ణమిగా కూడా చెప్తూ ఉంటారు.